హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో దిస్ ఈజ్ సుమన్. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెరీ వెల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట, ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అనమాట. సో ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్ వీడియోస్, లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ అండ్ సిస్టర్, సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అందరూ కూడా నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను మీకోసం. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా మీరు నా కామెంట్లో పెట్టొచ్చు. ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది, దానికి ఫోన్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అడగవచ్చు. ఓకేనా? సో 100% వర్కబుల్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? అదండి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం. సో అసలు మీ పార్ట్నర్ అండ్ మీరిద్దరు రిలేషన్షిప్లో అసలు ఫ్యూచర్ ఉందా లేదా, అసలు ఈ రిలేషన్షిప్లో ఫ్యూచర్ ఏంటి, అసలు కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, తన నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు. సో మీ పార్ట్నర్ వచ్చేసి మనం చూద్దాం. సారీ. సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? కింగ్ ఆఫ్ కప్స్, ఓ సూపర్. ది టవర్. సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? సో డెత్ కార్డ్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. సో మీ పార్ట్నర్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది ఏమీ లేదు, వీళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీళ్ళకు మీ మీద చాలా ప్రేమ ఉంది. మీ పార్ట్నర్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. కానీ ఎంత ప్రేమ ఉన్నా కూడా వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కాబట్టి ఫ్యామిలీ తర్వాతనే మీరు. ఇంకా వచ్చేసి ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు. వీళ్ళ స్పౌస్తో వీళ్ళకి హ్యాపీనెస్ అనేదే లేదు అసలు. ఏదో ఉంటున్నామా అంటే ఉంటున్నాము అంతే తప్ప వీళ్ళ స్పౌస్తో, అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళ వీళ్ళ స్పౌస్తో వీళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు. ఇక్కడ వీళ్ళ స్పౌస్ ప్లేస్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. సో మీరుంటే నా లైఫ్లో ఎంత బాగుండు, ఎంత హ్యాపీనెస్ ఇచ్చేవారు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అన్నమాట. సో ఇంకా చూద్దాం మీ పార్ట్నర్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటుంది. టవర్ కార్డ్ అంటే ఇది ఒక బ్రేక్ త్రూ మూమెంట్ ఏదో జరిగి, అంటే ఏదైనా సడన్ చేంజ్ అనేది కోరుకుంటున్నారు అనమాట. అంటే సడన్గా ఏదో ఒకటి జరిగి మీరు ఏదో ఒకటి జరగాలి, మీరు వచ్చేసి మాట్లాడాలి అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. అంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి జరగాలి, ఏదైనా సడన్ మిరాకిల్ జరగాలి ఏదో అని చెప్పేసి వీళ్ళు మార్పు కోరుకుంటున్నారు, ఒక చేంజ్ అనేది కోరుకుంటున్నారు. ఆ చేంజ్ వచ్చేసి మీరు మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. ఇది బ్రేక్ త్రూ మూమెంట్ జరగాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. సో ఇంకా మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? డెత్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీలో కూడా, అంటే ఒక గాఢమైన మార్పు వస్తుంది. అంటే ఇంకా ఈ రిలేషన్షిప్లో వెయిట్ చేసి 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 ఉంటాం కదా, ఇంకా ఎట్లాంటి మార్పు అనేది రాకపోయినప్పటికీ ఒక విసుగు అనేది వస్తుంది. అంటే ఇది ఒక వైరాగ్యం లాంటిది అన్నమాట. సో విసుగు అనేది వచ్చి ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ సో వీళ్ళు ఇంకా మూవ్ ఆన్ అయిపోదామా వద్దా, మరి మూవ్ ఆన్ అయితే ఏంటి, మూవ్ ఆన్ కాకపోతే ఏంటి అనే సిచ్యువేషన్కి వచ్చేస్తారన్నమాట. అంటే ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే రీబర్త్ అన్నమాట. అంటే న్యూ బిగినింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పవచ్చు. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారండి, చాలా డీప్ లవ్ చేశారు. సో తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు, తనను తను కాపాడుకున్నారు. సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ.
సో ఎట్లా అయినా సరే మీ దగ్గరికి వచ్చి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి కనిపిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా. సో మీ పార్ట్నరు యాక్చువల్గా తన సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు? సో 10 of Wands, the World card, Ace of Pentacles, 8 of Wands. సో 10 of Wands అని వీళ్ళు ఏంటంటే, సో ఈ రిలేషన్షిప్లో వీళ్ళకు చాలా బర్డెన్ అవుతుందండి. అంటే ఇది వచ్చేసి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, అంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్కి సంబంధించి చాలా బర్డెన్ అవుతుంది, చాలా ప్రెషర్ అవుతుంది, చాలా డిప్రెషన్లో ఉండిపోతున్నాను. ఇంకొకటి ఒక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి, అంటే ఒక దారి మార్చి ఇంకొక న్యూ డైరెక్షన్లో ఒక కొత్త మార్గంలో ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట మీ గురించి. సో వరల్డ్ కార్డ్, సో మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారని అనుకుంటున్నారు. అంటే మీకు కాల్ చేయాలా వద్దా, లేదంటే మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మళ్ళీ మీరు ఒకవేళ కాల్ చేస్తే మరి రెస్పాండ్ అవుతారో లేదో, అసలు ఏ విధంగా మీరు దీన్ని రిసీవ్ చేసుకుంటారో అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ ఒక స్టెప్ బ్యాక్ ఇస్తున్నారు అన్నమాట. సో మీకు మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. సో మీరు ఎవరితో మాట్లాడరు, మీరు ఎవరితో కమ్యూనికేట్ చెయ్యరు అని చెప్పేసి కూడా వీళ్ళకి తెలుసు మీ పార్ట్నర్కి. సో మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారని కూడా వీళ్ళు తెలుసు. మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం ఇక్కడ. మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మీరు తన లైఫ్లోకి వస్తారనే విషయం కూడా తనకు తెలుసు ఇక్కడ. సో మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఇక్కడ. సో ఏస్ ఆఫ్ పెంటకల్స్, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఒక లవ్ ఆఫర్ కానీ లవ్ ప్రపోజల్ కానీ మీకు ఇవ్వాలనే ఆలోచన వీళ్ళకు ఉంది. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వీళ్ళకు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి పెంటకల్స్ వచ్చేసి ఎర్త్ సైన్, ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. సారీ. సో వ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయాలి, కమ్యూనికేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలి. అంటే కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ ఉంటారు కదా. సో అట్లా మళ్ళీ ఆఫ్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఎప్పుడు కమ్యూనికేషన్ చేయాలి, కమ్యూనికేషన్ కంటిన్యూ కావాలి, ఎక్స్టెండ్ చేయాలి. అంటే మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోవడం లాంటివి, మళ్ళీ ఈగోలోకి వెళ్ళడం లాంటివి కాకుండా కమ్యూనికేషన్ అనేది కంటిన్యూగా మన ఇద్దరి మధ్య జరగాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీరు వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటకల్స్, సో 2 ఆఫ్ కప్స్. సో మీరు ఎమోషన్ అప్సెట్లో ఉన్నారండి. అంటే మీ పార్ట్నర్ కోసం చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఇంకా ఈయన ఉలకడు పలకడు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉంటే ఓ బాధ, బయటికి వెళ్తే ఒక బాధ. అంటే ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను, మూవ్ ఆన్ అవ్వాలన్నా కూడా కాలేకపోతున్నాను. నా ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక సన్ కార్డ్ కనిపిస్తుంది కదా. సో ఒకవేళ ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతే మీకు వేరే పర్సన్తో న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్, మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదనలో పడిపోయారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది, చాలా డిజైర్స్ ఉన్నాయి. కాకపోతే మీరు ఇంట్రావర్ట్గా ఉన్నారు, ప్రస్తుతానికి చేయట్లేదు అన్నమాట. అంతే, మీరు డబ్బు సంపాదనలో పడిపోయారు. సో 5 ఆఫ్ పెంటకల్స్ ఏంటంటే మీరు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. అనవసరంగా నేను ఈ రిలేషన్షిప్కి వచ్చాను, అసలు ఎందుకు వచ్చానో కూడా తెలియదు, అసలు ఏంటి మనకి ఇది కర్మలో ఏమైనా రాసుందా, అందుకోసమే మనం ఈ రిలేషన్షిప్కి వచ్చామా, అసలు నా లైఫ్లో ఇలా జరుగుతుంది అని కూడా అనుకోలేదు అని చెప్పేసి ఒక ట్రాప్డ్ ఫీల్ అవుతున్నాను, ఇరుక్కుపోయాను అని అంటారు కదా, అట్లా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు అన్నమాట వీళ్ళు. ఇంకా ఎమోషనల్ లాస్ ఉంది, ఫైనాన్షియల్ లాస్ ఉంది, ఒంటరిగా ఉండిపోయారు, ఏదో ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది వీళ్ళిద్దరికి, ఒంటరిగా ఉండిపోయారు. సో ఇప్పుడు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉండిపోయారు అన్నమాట. సో 2 ఆఫ్ కప్స్, మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి. ఇద్దరిది ఒక జన్మల బంధం. ఓకే, దీన్ని గత జన్మల బంధంగా కూడా తీసుకోవచ్చు. సో మీ ఇద్దరిది
ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా, మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు? ఎస్. సో ఏంటంటే ఇద్దరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎట్లాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నాం ఈ రిలేషన్షిప్లో అని, అసలు ఈ రిలేషన్షిప్లో ఫ్యూచర్ ఏంటి, అసలు ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. హ్యాంగ్డ్ మ్యాన్, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు వీళ్ళు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఏంటి అసలు? సో పాస్ట్లో మీరు రీయూనియన్ కావాలనుకున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ చాలా మిస్ అయ్యారు మిమ్మల్ని. మిస్ అయిన ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కు చాలా వచ్చింది అప్పుడు పాస్ట్లో. సో రీయూనియన్ కావాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అనుకున్నారు. సో ప్రెజెంట్ వచ్చేసి మీతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో ఇంకొకటి, తన మనసులో ఏదో విషయం ఉంది, అది మీకు చెప్పడానికి కూడా బాధపడుతున్నారు. చెప్పాలని అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు, దాని గురించి కూడా బాధపడుతున్నారు వీళ్ళు. మీతో ఏ విషయం షేర్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు. ఎంపరర్. సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండబోతున్నారు, వెరీ ఈగోయిస్టిక్ పర్సన్గా మారబోతున్నారు అన్నమాట ఫ్యూచర్లో. సో పాస్ట్లో మీరు వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో మీరు పాస్ట్లో క్రాస్ రోడ్స్లో ఉన్నారు, టోటల్గా నెగిటివ్గా ఆలోచించారు. సో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించారు కానీ నెగిటివిటీ అనేది ఉంది. అంటే ఈ రిలేషన్షిప్లో ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఎమోషన్ సాటిస్ఫాక్షన్ అనేది పాస్ట్లో లేదు, క్లియర్గా కనిపిస్తుంది అనేది. ఎంత మాత్రం కూడా మీరు పాస్ట్లో హ్యాపీగా లేరు. సో ప్రెజెంట్ వచ్చేసి మీరు, ఓ మై గాడ్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. అసలు ఏం చేయాలో కూడా మీకు అర్థం కావట్లేదు మీరు ప్రెజెంట్. సో ఫ్యూచర్లో సూపర్, మీరు ట్రెడిషనల్గా మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఖచ్చితంగా. ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్, అసలు ఈ రిలేషన్షిప్లో ఒక ఫ్యూచర్ అనేది తీసుకురావాలని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ రిలీజియన్ డిఫరెంట్ మాత్రం తప్పకుండా ఉంది, క్యాస్ట్ డిఫరెంట్, రిలీజియన్ డిఫరెంట్ అయితే ఉంది. ఓకే, అసలు ఈ రిలేషన్షిప్కు ఫ్యూచర్ ఉందా లేదా చూద్దాం. ఎస్, సూపర్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కార్డ్ వచ్చింది. ఈ రిలేషన్షిప్కి ఒక ఫ్యూచర్ అనేది ఉంది. ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమిస్తారో మీరు కూడా అంతే ప్రేమను ఇస్తారు. ఒకవేళ మీ పార్ట్నర్ ఏదైనా మెసేజ్ చేసినా కూడా మీరు కూడా ఖచ్చితంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే ఉంది, రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలి కదా, ఏదైనా షేర్ చేసుకుంటేనే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. తప్పకుండా ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ అనేది ఉంది. మీ పార్ట్నర్ ఏదైనా మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా దానికి రిప్లై అనేది మీరు కూడా ఇవ్వండి. ఓకేనా? సో మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదా అసలు చూద్దాం. ఎస్, తప్పకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, నో డౌట్. వీళ్ళు పొసెసివ్గా ఉన్నారు, వెరీ ఇంట్రావర్ట్ పర్సన్, సో వెరీ సప్రెసివ్ పర్సన్. వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం. మీ పార్ట్నర్, ఇప్పుడు మీరు ఎవరితోనైనా మాట్లాడినా కూడా మీ పార్ట్నర్కి ఇష్టం ఉండదు, అంతగా ప్రేమించారు మిమ్మల్ని, అంతగా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్. సో మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేరు, మీరు తనకే సొంతం అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకేనా, మీరే కావాలంటున్నారు ఇక్కడ. ఓకే, సో మీ పార్ట్నర్ మన లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు, చేసి తప్పకుండా మ్యారేజ్ కార్డు వచ్చిందండి, 4 ఆఫ్ హ్యాండ్స్. తప్పకుండా వీళ్ళు మీతో ట్రావెల్ చేస్తారు లైఫ్ లాంగ్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, తప్పకుండా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది వీళ్ళు కావాలనుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కర్కాటక, వృశ్చికం అండ్ పైసిస్ మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభం, విర్గో, కన్యా, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా, సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్, సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది వచ్చేసి మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్. ఎస్, రెస్ట్ అండ్ రిజునేషన్, మీరు హీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ వచ్చేసి హీల్ అవుతున్నారు. ద టెంపుల్ పాత్, సో డివైన్ ప్రే చేస్తున్నారు మీరు. మ్యూచువల్, ఇద్దరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. ఓకే, సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. సో ఏంజల్ గైడెన్స్ ఫర్ దిస్ రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్కు సంబంధించి. సో ఏంజల్ గైడెన్స్ అబౌట్ దిస్ రిలేషన్షిప్, అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ సంబంధించి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి. ఎస్, రికవరీ, మీరు రికవరీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ
మీ పార్ట్నర్ హీల్ అవుతున్నారు, మీరు కూడా డివైన్ ప్రే చేస్తున్నారు, మీరు కూడా ఖచ్చితంగా మీరు రికవరీ అవుతారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఏంజల్స్ ఏం గైడెన్స్, ట్రస్ట్, డివైన్ ట్రస్ట్ చేయండి. సో మీరు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే ఈ మెడిటేషన్లో మీరు డివైన్కి ప్రే చేయండి, మీ పార్ట్నర్ని కూడా మీరు తలుచుకోండి. హెల్ప్ఫుల్ పీపుల్, నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. ఆస్క్ యువర్ ఏంజల్స్, ఓకేనా, దేవుడిని అడగండి, అన్నీ మంచి కార్డ్స్ వచ్చాయి. సో కొంతవరకు డివైన్ మీద కూడా నమ్మకం ఉంచండి అని చెప్పేసి కూడా చెప్తుంది ఇక్కడ యూనివర్స్. సో ఇంకోటి వచ్చేసి మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు. సో సింహరాశి అయితే వీళ్ళు వెరీ సీక్రెట్ పర్సన్ అండి, క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. సో ధనస్సు రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో కర్కాటక రాశి అయితే వెరీ ఈగోయిస్టిక్ పర్సన్. సో వృశ్చిక రాశి అయితే వేరే డైరెక్షన్లో ఈ రిలేషన్షిప్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీనరాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. సో మిథున రాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. సో తులా రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో కుంభరాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వీళ్ళు. సో వృషభ రాశి అయితే చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. సో కన్యా రాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో మకర రాశి అయితే మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి. ఓకే, సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.